హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా iPhone 6s అండి. నైట్ ఛార్జింగ్ పెట్టలేదు. నైట్ బాగానే ఉంది. పొద్దున్న లేచినప్పటికీ ఇలా అయిపోయింది. బ్యాటరీ ఇలా బల్జ్ అయిపోయింది అనమాట. సో నైట్ ఒకవేళ ఛార్జింగ్ పెట్టుంటే మేబీ బ్లాస్ట్ అయ్యేదేమో. సో లక్కీలీ మేము పొద్దున్న లేచి చూసినప్పటికీ ఇలా ఉంది. ఫస్ట్ టైం అండి ఐఫోన్ యాపిల్ ప్రోడక్ట్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా. సో ఐఫోన్స్ కూడా ఇలా అవుతాయా అని చాలా షాకింగ్ అనిపించింది చూడగానే. చూస్తున్నారు కదా ఎలా అయిపోయిందో. మేమైతే ఏం చేయలేదండి, ఇలానే ఉంది. పొద్దున్న లేచినప్పటికీ మొత్తం ఓపెన్ అయిపోయింది. స్క్రీన్ కూడా చూసారు కదా, లైట్గా గ్యాప్ వచ్చింది. సో ఈవినింగ్ యాపిల్ స్టోర్కి తీసుకొని వెళ్ళి చూపించాలి. బట్ ఇప్పటి వరకు ఏంటంటే యాపిల్ ప్రోడక్ట్స్తో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు, ఓన్లీ చైనా పీసెస్కి వస్తాయి అనుకున్నాము. బట్ అలా ఏమి ఉండదండి. ఇది చూస్తే నాకు అర్థమైంది. సో ఏ పీసెస్కైనా, ఎంత ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్కైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. సో నైట్ పడుకునే ముందు ఛార్జింగ్ పెడతారు చాలామంది ఫోన్స్. సో అలా కాకుండా మనం మెలకుగా ఉన్నప్పుడే ఛార్జ్ చేసుకోండి ఫోన్స్ అనేవి. అండ్ ఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకండి. సో ఈవినింగ్ వెళ్తున్నాము యాపిల్ స్టోర్కి, చూడాలి ఏమంటారో. మేము ఇప్పుడే రీచ్ అవుతున్నామండి యాపిల్ స్టోర్. ఎదురుగా కనిపిస్తుంది కదా అదే. చాలా చాలా క్రౌడ్ ఉంటారు, సాటర్డే కదా. సో వీకెండ్స్ చాలా క్రౌడ్ ఉంటుంది లోపల. అండ్ వెయిటింగ్ టైం ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 30 to 40 minutes అయితే వెయిటింగ్ టైం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ అన్నీ వరుసగా పెట్టారు కదా డెస్క్ పైన. ఈ టేబుల్ పైన ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ మనం డెమోకి యూజ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. అండ్ మా వెయిటింగ్ టైం 50 minutes అండి. సో మేము బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చాము. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నారు కదా, వెనక బ్లాక్ షర్ట్ వేసుకొని ఆయనే మా సర్వీస్ రిక్వెస్ట్ కూడా చూస్తారనమాట. సో తన కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఫైనల్లీ వచ్చారండి. అండ్ నేను అది షూట్ చేయలేదు, బట్ ఏం జరిగిందో ఇంటికి వెళ్ళాక చెప్తాను. సో ఫైనల్లీ వాళ్ళు కూడా అంత బల్జ్ అయిన బ్యాటరీస్ని ఇంతవరకు చూడలేదంట. సో ఆయన అంటున్నారు అనమాట, 2 years నుండి వర్క్ చేస్తున్నాను ఇక్కడే, బట్ నేను ఎప్పుడు చూడలేదు ఇంత దారుణంగా అయిపోయిన బ్యాటరీని అని. సో ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ ఫెయిల్ అయితే లోపల కెమికల్ రియాక్షన్స్ వల్ల అలా బల్జ్ అయిపోతుంది అన్నారు. సో మాకు కొత్త ఫోన్ ఇచ్చాడు. అండ్ ఇదేంటంటే రీప్లేస్మెంట్ ఫోన్ అనమాట. సో సేమ్ స్పెసిఫికేషన్స్, నా ఓల్డ్ ఫోన్ ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ స్పెసిఫికేషన్స్తో ఫోన్ ఇచ్చారు. దీనికి $49 ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. మేము అడిగాము లైక్ న్యూ లేటెస్ట్ వర్షన్ ఏమైనా తీసుకుందాము ఎక్స్ట్రా పే చేసి అని. బట్ వాళ్ళ పాలసీ ప్రకారం రీప్లేస్మెంట్ ఫోన్ అంటే సేమ్ స్పెసిఫికేషన్స్ ఉన్న ఫోన్ మాత్రమే ఇస్తారు అన్నారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్, ఎందుకంటే మళ్ళీ ఇదే ఫోన్ వాడాలి కదా. న్యూ ఫోన్ అయితే బాగుండేది, లేటెస్ట్ వర్షన్ అయితే ఎక్స్ట్రా పే చేసైనా తీసుకునే వాళ్ళం. బట్ యా ఫైనల్లీ ఇలా ఎవరికైనా అయితే మాత్రం యాపిల్ స్టోర్కి వెళ్ళండి, వాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తారు. అండ్ $49 పే చేయించుకుంటారు. సో $49 ఎందుకు అంటే బ్యాటరీ ప్రైస్ తీసుకుంటారు అండ్ ఫోన్ మనకి ఇస్తారు, కొత్త ఫోన్ ఇస్తారు. సో అంతేనండి. I hope you like this video. Thank you so much for watching and I'll see you guys in my next video. Until then, take care. Bye.